శుభోదయం అండి. శుభోదయం సార్. ఆ ఆ, చాలా లైట్ గా ఉందండి. ఇంకోటి, ఆ, నేను ఏంటంటే మరి టైమింగ్ మాత్రం దీనిది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 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 మిస్సెస్ కి, సుజాత మహావాది, షీఈస్ మై మిస్సెస్. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ యాక్చువల్లీ. కరెక్ట్ గా వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు. ఐ డోంట్ నో ద టైమింగ్. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ టైమింగ్ when it started, right? So I was like trying to. It was lot of stress in my work. Then alage there was lot of work. There were lot of pending things basically. Um, and ఇవన్నీ, అండ్ దెన్ ఫుడ్ ఆల్సో నేను తీసుకుంటున్నాను, తీసుకోవట్లేదు, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాను, చేయట్లేదు, అన్ని నడుస్తున్నాయి లైఫ్ లో. దెర్ వర్ థింగ్స్ విచ్ వర్ ఓపెన్. కానీ ఇవన్నీ, ఇది స్టార్ట్ చేశాక, ఈ సమయం స్టార్ట్ చేశాక, బాడీయే కాదు, ఈవెన్ మైండే కాదు, అన్నీ దే ఆర్ లైనింగ్ అప్. అవి ఎందుకు లైన్ అప్ అవుతున్నాయి అనేది, బై ద వే ఐఎమ్ నాట్ థింకింగ్ మచ్. ఎందుకు లైన్ అప్ అవుతున్నాయి అన్నది నాకు అనవసరం. బికాస్ దట్ ఈస్ నాట్ మై థింగ్, బికాస్ ఐ డోంట్ కంట్రోల్ ఇట్ ఎనీవే. ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ కంట్రోల్ ఈజ్ నేను ఏం చేస్తున్నాను రోజు. బై ద వే నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఐ టేక్ వన్ డే ఎట్ ఏ టైం అండి. సో ఇవాళ పొద్దున్న లేచామా, మనం చేయాల్సింది చేసామా, మిగతా జరిగేవి జరుగుతాయి టైప్ లో. సో దట్స్ హౌ ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ ఆల్సో. దట్స్ వై ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు జాయిన్ డైలీ జూమ్ ఆల్సో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్, ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేది. ఐ లైక్ యువర్ రేషనల్, పాజిటివ్, థింకింగ్ ఫర్ ఎ క్వశ్చన్. బికాస్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కనుక మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు లోపల నుంచి సమాధానాలు. కానీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియాలని లేదు. కానీ ఆ, ఒక ప్రశ్న రాగానే ద ఆన్సర్స్ వాట్ యు ఆర్ మెన్షనింగ్ అండ్ గివింగ్, దే ఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ బేసికలీ. నేనైతే అదే చెప్పగలను. సో దే ఆర్ మోర్ ట్రెడిషనల్, క్లోజ్ టు నేచర్. సో ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ బేసికలీ మీరు చెప్పేవన్నీ. సో లోపల ఇది ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి, ఇదే సంయమమే చేయాలా, సంయమానే చేయాలా అనే సందేహాలు ఏమి రావట్లేదు. చెయ్యాలి, ఇది చేస్తున్నాం. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ బాడీ అండ్ మైండ్. సో నేను మా మిస్సెస్ ఎందుకన్నానంటే, ఇప్పుడే కాదు, లాస్ట్ 3-4 years నుంచి, యాక్చువల్లీ ఫ్రమ్ 2017-18 నుంచి కూడా షీఈస్ లీడింగ్ ద పాత్. షీఈస్ రియలీ లీడింగ్ ద పాత్. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేస్తుంది, చెప్తుంది ఎక్స్పీరియన్సెస్, చెప్పి ద వే షీ టాక్స్ ఇస్ మీరు మాట్లాడినట్టే. ఎలాగంటే పాజిటివ్ దాంట్లో, ఇది ఎందుకు చేయాలి అని ఆలోచించద్దు, ఇది ఫస్ట్ చేస్తే దట్ విల్ రిమైన్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, యూ విల్ ఆటోమేటిక్లీ డూ, నేను చెప్పక్కర్లేదు అనే టైప్ లో చెప్తుంది ఆవిడ. సో దట్ ఈస్ ఆల్సో ఇన్స్పైరింగ్. అండ్ వెన్ ఇట్ ఈస్ గివింగ్ స్ట్రెంగ్త్ బేసికలీ నేను అనేది అయితే, ద టర్మ్ దట్ ఐ వుడ్ లైక్ టు యూజ్ హియర్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ not about weight loss, not about other things. These are all, I believe, okay, positive side effects maybe. కానీ నేను మాత్రం దీని నుంచి గ్రహించింది, ఇస్ గివింగ్ బ్యాలెన్స్ అండ్ స్ట్రెంగ్త్ రియలీ. ఏ ఏ ఏ ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ,
పాజిటివ్ వైబ్, అవి చాలా ఆ, నా చుట్టుపక్కల నేనుండే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతోంది. ఇట్ ఈస్ ఇన్ఫెక్షియస్. సో ద పాజిటివ్ వైబ్ ఈస్ వెరీ ఇన్ఫెక్షియస్ హియర్ ఇన్ దిస్ థింగ్. సో ఇవాళ నేను తీర్మానించుకున్నది ఏంటంటే మేబీ ఐ మే బి ఓకే టు డూ ఇట్ అగైన్, మేబీ ఐ డోంట్ నో. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆల్సో as this is coming to a closure in the next 4 days, maybe I don't know, maybe 4 days 5 days కదా. ఇంకోసారి చేయడంలో కూడా నేను బహుశా వెనకాడను. ఐ మే డూ ఇట్ బికాజ్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నవి ఏవైతే వస్తున్నాయో రోజువారీలో, వాటికన్నా నేను గమనించింది ఏంటంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రెండు వైపులు ఉంటాయండి. నీరసం వస్తుంది, ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలా వేసుకోకూడదా అనే సందేహం వస్తుంది. ఒకసారి ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత ఫలానాది తాగొచ్చా తినకూడదా, తినొచ్చా తినకూడదా, తినాలనిపిస్తుంది. ఫైన్, ఇవి కూడా ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయి. కానీ ఇది మాత్రం నేను ఇందాక చెప్పినట్టు మీకు, ఇది నాకు వెతుకుతున్నది కరెక్ట్ గా నాకు దొరికింది టైంకి. ఆ రోజు స్టార్ట్ చేయగలిగాను. దట్ టైమింగ్ వాజ్ పర్ఫెక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో this is very good. And as the day passes, నిన్నటికి మొన్నటికి అటు మొన్నటికి ఇవాల్టికి, రైట్, దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ మనం ఏం చేసినా చేయకపోయినా లైఫ్ మూవ్ అవుతుంది. కానీ ఇది చేస్తూ లైఫ్ మూవ్ అవడంలో ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా, దట్ ఈస్ ఫెంటాస్టిక్. బేసిక్లీ ఇది చేయకుండా వేరేలా ఉండేదేమో, ఇది చేస్తూ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్. సో ఐఎమ్ లివింగ్ ఇట్, బేసిక్లీ ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ అండి. బాగుంది, వెరీ వెల్. ఇంకోటి, నేను మీకు సరిగ్గా గుర్తుందో లేదో, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద బిగినింగ్ ఆన్ ఫస్ట్ డే సెకండ్ డే అబౌట్ వర్కింగ్. ఐఎమ్ వర్కింగ్. సో basically, okay, working made it easy kind of. I mean, I realize now that maybe if I was just sitting, maybe I'm on a 10-day holiday or I'm on a 2-week vacation, then doing this could have been little more difficult for me. Maybe working made it a little more easier, that I'm able to manage maybe twice a day, thrice a day easily. Okay, ఇదే చేయాలి కదా, ఇది జస్ట్ లిక్విడేట్ చేసుకోవాలి, నువ్వు చేసే పని నువ్వు చేసుకో శ్రీధర్, దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు చేసేది అలాగే ఉంటుంది, ఓన్లీ తినే బదులు తినద్దు ఏమి ఎక్కడ. నువ్వు గుడికి వెళ్తే గుడికి వెళ్ళు, దండం పెట్టుకుంటే దండం పెట్టుకో, టీమ్ మీటింగ్ లో ఉంటే మీటింగ్ లో ఉండు, ట్రావెల్లో ఉంటే ట్రావెల్లో ఉండు, చేసేది. సో నథింగ్ ఇస్ చేంజింగ్ ఇన్ రొటీన్, జస్ట్ దాట్ దాని బదులు జస్ట్ కరెక్ట్ టైంకి కరెక్ట్ గా తీసుకో, దట్స్ ఇట్. అండ్ ఇట్ యాక్చువల్లీ దట్ మేడ్ ఇట్ ఈజీ. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఓకే, దట్స్ హౌ యూ కనెక్ట్ టు హ్యాండ్లింగ్. ఓకే, హ్యాండ్లింగ్ అంటే ఓకే ఇదే హ్యాండ్లింగ్. అండ్ అప్పుడు లాస్ట్ 2 weeks నుంచి నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో ఆ టైంకి అది అలా వచ్చేసేది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టైంకి ఒక జ్యూస్ తీసుకోవాలి, ఓకే ఫైన్, యూ కెన్ టేక్ ఇట్. అక్కడ కనిపిస్తుంది, యూ జస్ట్ గో హ్యావ్ వన్ జ్యూస్ అండ్ దెన్ యూఆర్ బ్యాక్ టు యువర్ స్టఫ్. అలాగే ఏం లేదు, సరే ఒక కాఫీ, టేక్ ఏ కాఫీ, మూవ్ ఆన్, రైట్. అలాగా ఒకసారి ఏమో నందిని, ఓకే గో టు నందిని మిల్క్ పార్లర్, ఓకే టేక్ సమ్ బాదాం మిల్క్, ఫిల్టర్ ఎవ్రీథింగ్, నో చూయింగ్, జస్ట్ టేక్ సింపుల్ బాదాం మిల్క్ అండ్ దెన్ మూవ్ ఆన్, రైట్. ఇంట్లో ఉన్నప్పుడేమో సుజాత ఎనీవే ఈజ్ హెల్పింగ్ మీ విత్ లాట్ ఆఫ్ స్టఫ్, చేసి మిక్సీలో చేసి ఇస్తోంది తను. సో నథింగ్ స్టాప్డ్ యాక్చువల్లీ. అండ్ నేను డైట్ కూడా మానేసినట్టు, ఫుడ్ మానేసినట్టు నాకు ఫీలింగ్ ఏం రావట్లే. ఓన్లీ ఓకే, నా టేస్ట్ బడ్స్, నా క్రేవింగ్ ఏదైతే ఉందో, ఓకే అది ఒకటి మిస్సింగ్, బట్ దట్ ఈస్ ఓకే. దానికి ఇప్పుడు ఐఎమ్ నాట్ లైక్ ఇప్పుడు తినేయాలి, ఇప్పుడు చేసేయాలి. నో, వెన్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ,
నేను బేసికలీ పీస్ఫుల్ గానే ఉంది లోపల. తినట్లేదు, మిస్ అయిపోతున్నాను అనే భావన లేదు. పీస్ఫుల్ గానే ఉంది. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు అప్పుడు తింటాను. దెన్ ఐ కెన్ సేవర్. నేను అప్పుడు ఎంజాయ్ చేస్తా. అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ అయినా, ఏ రోజులైనా ఐఎమ్ నాట్ వరీడ్. ఎన్ని రోజులు చేయాలి అనేది ఒక ఇది లేదు. ఇప్పుడు స్టాప్ అయిపోవాలి, ఇప్పుడు ఈయన గురుగారు ఇప్పుడు మానేయమంటారు, ఇప్పుడు చేయమంటారు, నెక్స్ట్ డే తినమంటారు అనే ఆలోచన అక్కడి వరకు వెళ్ళట్లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ టుడే. టుడే ఈజ్ ఓకే, ట్యూస్డే, మండే టుడే నడుస్తోంది, ఇవాళ చేసేద్దాం, ఇలా నడుస్తుంది, చూద్దాం రేపు, నో ప్రాబ్లం, అయితే అలా నడుస్తోంది. బాగుందండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ పార్టిసిపేటింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ వర్క్ ఐఎమ్ టేకింగ్ అవుట్ టైం. ఇవాళ సెలవు పెట్టాను కనుక ఈ టైంకి అవైలబుల్ ఉన్నాను ఇంకా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్ టు టు పార్టిసిపేట్. లేకపోతే లైఫ్ చాలా బిజీ ఉంటుంది. టైం తీసుకుని పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిసన్ టు ఎవ్రీబడీస్ వ్యూస్. అందరు చెప్పేవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇట్స్ గివింగ్ ఏ వెరీ గుడ్ పర్స్పెక్టివ్, మంచి పర్స్పెక్టివ్, నాట్ జస్ట్ దిస్ వన్ ఆన్ లైఫ్ పర్స్పెక్టివ్. It's giving lot of learning. If we are participating, there are so many spiritual friends out here in this group. That's how I would look at it. The universe gives the answers, basically, మీరు అన్నట్టు. So it is the environment, it's the universe which is giving me the answers for something that I might be unknowingly struggling inside, and I don't know whom to ask. మీరు అన్నట్టు, I have questions maybe, I don't know how to put them. Some of them in a lifetime I may not even ask, because there are things that we cannot ask to even very close, near and dear. So ala అని చెప్పి, and then the concept of guru also is very different. I mean, though we say, but we don't approach really. We are Hindus, we are in India, and then ఒక కల్చర్ ఉంది మనకి, ఒక రిస్ట్రిక్టివ్ ఎన్వైరన్మెంట్ లో పెరిగాం, అన్ని విషయాలు మనం అడగలేం. బట్ ఈ చేస్తుంటే ఏమవుతుందంటే, లైక్ మీరు అన్నట్టు, దెర్ ఆర్ క్వశ్చన్స్ విచ్ యూ డోంట్ ఆస్క్, బట్ దెన్ దెర్ ఆర్ ఆన్సర్స్ విచ్ ఆర్ అడ్రస్సింగ్ లాట్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్, side questions also, and they give the answer of why, what, how you can tackle అనేది. So the universe is itself responding very well with and basically the acceptance ఏదైతే ఉందో, like, okay, so now I am accepting. And I started seeing lot of answers in events and situations around for some questions which are there. Okay అలాగా. It's మీరు అన్నట్టు, it's a fantastic experience altogether. It's nothing more than that. So the gain is not really weight loss, or really maybe better health, some of my pains vanished, or I stopped thyroid tablet. Maybe that's not the side effect, but that's not the gain. The gain is the experience itself, which I want to carry on going forward in my life. This experience carry on